మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కాకాని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి చంద్రబాబు చరమగీతం పాడారని, చంద్రబాబు నిర్ణయం వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని కాకాని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేంటని ప్రశ్నించారు. తాము వెళ్లకుండా హౌస్ అరెస్టు చేయించారని, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటు వైసీపీ శ్రేణులు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ కాకాని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి చంద్రబాబు చరమగీతం పాడారని, చంద్రబాబు నిర్ణయం వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని కాకాని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేంటని ప్రశ్నించారు. తాము వెళ్లకుండా హౌస్ అరెస్టు చేయించారని, తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులతో అక్కడ వాగ్వాదానికి దిగటంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమశిల జలాశయాన్ని సందర్శిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు డొలతనం, చంద్రబాబు నాయుడు దివాలా కోరుతనం, చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనం ఇవన్నీ బయటపడతాయనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించాలి, మమ్మల్ని నిర్బంధించాలి, మా గొంతు నొక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పోలీసులను ఉసుగొలిపి చేయడం జరుగుతుంది. మేము చంద్రబాబుని అడిగేది, ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నాము. కాబట్టి ఇది ఆయన ఆన్ రికార్డ్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం.